డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా శివరాత్రి శోభ సంతరించుకుంది. తెలంగాణలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామితో పాటు వేములవాడ సహా కీసర సహా పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. అటు ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం, మహానంది, కాళహస్తి క్షేత్రాల్లో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులు కూడా ఆలయాలకు అర్ధరాత్రి నుంచే చేరుకుని క్యూలైన్లో నిలబడ్డారు. మొత్తంగా పెద్ద ఆలయాల నుంచి చిన్న చిన్న ఆలయాల వరకు అన్ని చోట్ల మహాశివరాత్రి ప్రత్యేక పూజలకు భారీగా ఏర్పాట్లు చేశారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాత్రి 1 గంట నుంచే అభిషేకాలు ప్రారంభమయ్యాయి. శివరాత్రి పర్వదినం నాడు దాదాపు అన్ని ఆలయాల్లో అక్కడ స్థానికంగా ఉండే సాంప్రదాయాన్ని అనుసరించి ఉదయం సుప్రభాత సేవ, తీర్థపు బిందె, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయనున్నారు. కొన్ని గుడుల్లో భక్తులు గర్భగుడిలో తమ స్వహస్తాలతో శివుణ్ణి స్పృశించి అభిషేకాలు జరిపి నీరు, బిల్వదళం సమర్పించుకునే అవకాశాలు కల్పించారు. అంతేకాకుండా అర్ధరాత్రి 12 గంటలకు శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అలానే 16వ తేదీన కాలోద్భావనలు, అభిషేకాలు సహా పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రయోదక దీక్షతో కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు పలు ఆలయాల్లో నిర్వహించనున్నారు. పలు ఆలయాల్లో ఆ దేవదేవుడిని దర్శించుకునేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు పెద్ద ఆలయాలు సౌకర్యాలు కల్పించాయి. శివరాత్రి అంటే ఉపవాసం గుర్తుకు వస్తుంది. కానీ ఈ రోజు పలు ఆలయాల్లో మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు.